200 కోట్ల మందికి మార్కెట్ ఓపెన్ అయ్యే డీల్. 25% ప్రపంచ జీడిపి కవర్ చేసే డీల్. ఇది ఏ డీల్? ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్. ఈ ట్రేడ్ డీల్ ఎందుకంత లాభం? ఈ ట్రేడ్ డీల్ ఎందుకు స్పెషల్? మనకు నిజంగా ఏం లాభం? సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియో చివరి దాకా చూడండి. ఫస్ట్ బేసిక్ థింగ్, EU అంటే యూరోపియన్ యూనియన్. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి 27 దేశాల గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఇండియా అండ్ EU కలిసి ఒక ఫ్రీ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఫ్రీ ట్రేడ్ అంటే ట్యాక్స్ ప్లస్ ఇంపోర్ట్ డ్యూటీ చాలా తగ్గుతాయి. గుడ్స్, సర్వీసెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇండియా యూరోపియన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ ని హెవీగా ట్యాక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ వల్ల మనకు ఆల్మోస్ట్ జీరో ట్యాక్స్ అండ్ చాలా లెస్ ట్యాక్స్ మాత్రమే పడుతుంది. ఈ ట్రేడ్ డీల్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇండియన్ కంపెనీస్ యూరోప్ కి ఈజీగా ప్రొడక్ట్స్ సెల్ చేయగలుగుతుంది. యూరోపియన్ కంట్రీస్ ఇండియాలో ఇన్వెస్ట్ పెడతాయి. టెక్నాలజీ షేరింగ్, స్కిల్డ్ పీపుల్ మూవ్మెంట్, ఐటీ, ఇంజనీర్స్, ప్రొఫెషనల్స్, బేసికలీ బిజినెస్ ఈజీ, ట్రేడ్ ఫాస్ట్, మనీ ఫ్లో ఇంక్రీజ్. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్, ఇండియాకి ఏం లాభం? టెక్స్టైల్స్, గార్మెంట్స్, లెదర్, జ్యువెలరీ, వీటికి యూరోప్ లో హ్యూజ్ డిమాండ్. ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఇండియా టాలెంట్ కి బిగ్ ఆపర్చునిటీ. జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఫ్యాక్టరీస్, ఎక్స్పోర్ట్స్, లాజిస్టిక్స్, MSME కంపెనీస్ గ్రో అవుతాయి. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇండియన్ ప్రొడక్ట్స్ గ్లోబల్ సెల్స్ లో కనిపిస్తాయి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఇన్ని ట్రేడ్ డీల్స్ ఉండగా ఇదొక్కటి ఎందుకు అంత స్పెషల్? రీజన్ 1, ప్రపంచంలో లార్జెస్ట్ ట్రేడ్ డీల్ లో ఇది ఒకటి. 200 కోట్ల మందికి మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి. రీజన్ 2, 20 సంవత్సరాల నెగోషియేషన్ తర్వాత ఫైనల్ గా సైన్ చేశారు. ఇది మామూలు డీల్ కాదు. చైనా డిపెండెన్సీ తగ్గించుకోవడానికి EU కి ఇండియా చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజిక్ విన్ ఫర్ ఇండియా. అండ్ రీజన్ 4, లాంగ్ టర్మ్ ఫ్యూచర్ డీల్. 2026 నుంచి 2030 వరకు ఇండియా గ్రోత్ కి ఇది బేస్. మీరు అనుకోవచ్చు, ఇది పెద్ద కంపెనీస్ కి డీల్ కదా, మనకేంటి లాభం అని. ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది. మోర్ జాబ్స్, మోర్ ఇన్కమ్, మోర్ కాంపిటీషన్, బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్, ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్, రూపీ స్టెబిలిటీ. ఎకనామీ స్ట్రాంగ్ గా ఉంటే ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుంది. సో కామన్ పీపుల్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే, ఇండియా EU డీల్ ఈజ్ నాట్ జస్ట్ ట్రేడ్, ఇట్స్ ఇండియాస్ గ్లోబల్ పవర్ స్టేట్మెంట్. ఇండియా ఈజ్ నో మోర్ జస్ట్ ఏ మార్కెట్, ఇండియా ఈజ్ ఏ పార్ట్నర్. మీ ఒపీనియన్ ఏంటి? ఈ డీల్ ఇండియా ఫ్యూచర్ ని చేంజ్ చేస్తుందా? కామెంట్ లో చెప్పండి. ఫాలో ఫర్ మోర్ జియో పొలిటికల్ అప్డేట్స్.